కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ లక్ష్యాలను విస్మరించి పరిపాలన కొనసాగుతుందని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహరిరావు అన్నారు. ఈ అధ్వాన పాలన నుంచి విముక్తి చెందాలంటే అది మార్పుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును తరలించి రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ ప్రజలకు తీరని అన్యాయం చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులంతా తమ ఆత్మ గౌరవాన్ని చంపుకొని చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఆదరణ ఉందని, రానున్న ఎన్నికల్లో ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామంటున్న శ్రీహరిరావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి స్వస్తి పలికి కాంగ్రెస్ పార్టీలో తాజాగా జాయిన్ కావడం జరిగింది. మనతో పాటు సిఆర్ రావు గారు, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వీడారు? ఏ లక్ష్య సాధన కోసం అయితే తెలంగాణ ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఆ లక్ష్యాలు కనుమరుగైన సందర్భంలో ఆ లక్ష్యాలను విస్మరించి పరిపాలన సాగుతున్న క్రమంలో మరి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలతోని తీవ్రమైనటువంటి ఆలోచన చేసి మేధోమథనం చేసి మరి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ప్రధానంగా చూడవచ్చు, ఉద్యమ సేవ నుంచి కూడా మీరు కీలక పాత్ర పోషించారు. కేటీఆర్తో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. 10 ఏళ్ల కాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా చూడవచ్చు, నిర్మల్ వ్యాప్తంగా, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు అయినాయి? ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఒకటే సరిపోదండి. దానితో పాటు సరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాల. మా జిల్లాలో ఓ వైపున తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును తరలించి అక్కడ పెద్ద అన్యాయం జరిగింది మా జిల్లా ఒక భాగానికి. ఇంకో వైపున కాళేశ్వరం ప్యాకేజ్ ఏదైతే ఉందో 27-28 ప్యాకేజీల ద్వారా ముదోల్ నియోజకవర్గానికి, నిర్మల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి రాజశేఖర రెడ్డి గారు 2004-09 మధ్యన శంకుస్థాపన చేసిండో దాన్ని ఇప్పటికి కూడా పూర్తి చేయలేదు. ఇప్పటికి కూడా అసంపూర్తిగా ఎక్కిరిస్తున్నాయి అవి. ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యం కదా, ఆ సంక్షేమ కార్యక్రమాలు కదా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమని చెప్పి నేను భావిస్తాను. ఎట్లా మీరు క్యాడర్ ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం? క్యాడర్ ప్రజలుగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది. నాయకులు సరైనటువంటి సమన్వయం చేసుకోలేక దాన్ని విస్మరణకు గురి చేసి ఈ పరిస్థితి జరిగిందే తప్ప ఇందరవెల్లి సభనే దానికి ఒక సాక్ష్యం. పిసిసి అధ్యక్షులు వస్తే 2 లక్షలకు పైగా జనం వచ్చిన సంఘటన మనమే చూసినాం కళ్ళ నిండా. మంచిర్యాలలో ఉన్న మల్లికార్జున ఖర్గే గారు వస్తే ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమావేశం కొంత చుట్టుపక్కల వాళ్ళు వస్తేనే 1 లక్ష పైగా జనం వచ్చిండ్రు. అంటే ప్రజలుగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు. దాన్ని సమన్వయపరచడంలో జరుగుతున్నటువంటి ఇబ్బంది. మేము నిర్మల్ నియోజకవర్గంలో తప్పకుండా గ్రామాన వెళ్ళి కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు భరోసా ఇస్తాం, మేమున్నామని చెప్తాం. తప్పకుండా సంఘటితపరిచి అద్భుతమైనటువంటి గ్రామ కమిటీలను నిర్మాణం చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని నిలబెడతాం, విజయ పతాకాన్ని ఎగురవేస్తాం. ఎట్లా ఎందుకు బీఆర్ఎస్ పార్టీని అంత ఉద్యమకారులు ఒకరొకరుగా వీడిపోతారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, తాజాగా చాలా ఉద్యమ నేతలంతా కూడా వీడుతున్నారు. దీనికన్నా ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఉద్యమ నాయకులకు, ఉద్యమకారులకు గౌరవం లేకపోవడం, కనీస మర్యాద లేకపోవడం, ఆత్మగౌరవాన్ని చంపుకొని చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఇకనైనా మారుతుందేమో అని చూసి విసిగి చెంది అందరు ఎక్కడోళ్ళక్కడ ఇక పరిస్థితిలో మార్పు రాదు. ఒకసారి ప్రభుత్వం చూసినారు, అప్పుడేమన్నారు, బాలారిష్టాల స్టేజ్లో ఉన్నది ప్రభుత్వం, మరొకసారి అవకాశం ఇస్తే సరైనటువంటి కార్యక్రమాలు చేస్తామన్నారు. మరొకసారి అవకాశం ఇచ్చారు. మరొకసారి అవకాశం ఇచ్చినాక మొదటిసారి కంటే కూడా ఇంకా తీవ్రమైనటువంటి అధ్వాన పరిస్థితుల్లో పరిపాలన సాగుతున్నది తప్ప ఎలాంటి మెరుగైన వాతావరణంలో పరిపాలన సాగటం లేదు. కాబట్టి ఇక మార్పు రాదు. ఇలా మారుస్తేనే మార్పు వస్తుంది. ఇలా మార్చే మార్పు తెచ్చుకోవాలని నిర్ణయంకు వచ్చే ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు పార్టీ నుంచి వీడుతున్నారు. ప్రధానంగా చూస్తే ఆదిలాబాద్కి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది, అలాగే ఏదైతే ఆత్మగౌరవంతో ఏదైతే ఉద్యమకారులు కూడా పార్టీలో ఉండలేని పరిస్థితి ఉంది, వాళ్ళంతా కూడా ఈ పార్టీని వేడుతున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాడర్ కలిగి ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్పేసి శ్రీహరిరావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి హరీష్ అమ్మాని. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు